ఓకే, మరి ఈ పొలం చరిత్ర ఏందండి? సార్ పొలం అంటే చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ అండి. నాకు 2 పిల్లలు, 3వ పిల్ల నా ఫామ్ అనుకునేసి వాడికి ఎంత డబ్బులు పెడుతున్నాను సుమారు కొంచెం ఎక్కువ దీనికి పెడుతున్నాను. ఇబ్బంది లేదు, ఇబ్బంది ఏం లేదండి. దీని నుంచి నేను ప్రాఫిట్ కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దీని నుంచి వచ్చిన అతృప్తి అదే చాలండి. హ్యాపీగా వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చి నా ఫ్యామిలీతో ఇక్కడ గడిపి సంతోషంగా స్పెండ్ చేసి ఇంటికి వెళ్తుంటాం. ఎప్పుడు నాటారు సార్ మొక్కలు ఇవి? ఈ మొక్కలు నాటి సుమారుగా ఇప్పటికి 5 ఏళ్ళు అయిందండి, 6th ఇయర్ అండి. ఏమేమి నాటారు? ఒక 12 ఎకరాల్లో మామిడి మొక్కలు వేసానండి. 12 ఎకరాలు? 12 ఎకరాలు. 8 ఎకరాలు నేరేడు చెట్లు వేసానండి. నేరేడు, ఓకే. మిగతా అంతా కొంచెం చింత వేసానండి. మరి చింతలో నేరేడు కనిపిస్తున్నాయి సార్? అవును సార్. ఇప్పుడు ఏంటంటే అండి, మామిడి చెట్ల లైఫ్ అండి ఒక 20-25 ఏళ్ళు అండి, 25 ఏళ్ళు, మేము 30 ఏళ్ళు అండి. అంతకు ఆ తర్వాత ఎక్కువ మనకు క్రాప్ రాదు. ఓకే. ఈ చింత చెట్లు ఏంటండి, దీని ఏజ్ అయిపోయేలోపు చింత చెట్లు మంచి మెచ్యూరిటీకి వస్తాయండి. ఎంత గ్యాప్ పెట్టారు సార్? చింతకి 74 అడుగులు గ్యాప్ ఉందండి. 74 అడుగులు. ఆ రెండింటి మధ్యలో ఎటు చూసినా 2 మామిడి చెట్లు ఉంటాయి. 74 అడుగులు గ్యాప్. సో మామిడి చెట్టుకి సుమారుగా 28 అడుగులు దూరం వస్తుంది. ఓకే, దూరం ఎక్కువ పెట్టామండి. రేపు పొద్దున్న సరే కలిసి ప్రూనింగ్ చేయాలా అంటే నేను బిజినెస్ కాబట్టి ప్రతిసారి నేను ప్రూనింగ్ చేసాను, కష్టం అవుతుంది నాకు, ఇబ్బంది ఉండకూడదు ఫ్యూచర్లో అని చెప్పేసి 28 ఫీట్ పెట్టానండి. చింత వెరైటీ ఏమి వేసారు సార్? నాది చింత వ్యాపారమే కాబట్టి అందులో బెస్ట్ క్వాలిటీ ఏదైతే చింతపండు వస్తుందో వాటి సీడ్ నేనే సేకరించి ఆ విత్తనం పెట్టుకుని అది నేనే ప్రాపగేట్ చేస్తాను. నాటు చింతపండు వచ్చిన టేస్ట్ కానీ వచ్చిన షెల్ఫ్ లైఫ్ కానీ హైబ్రిడ్ చింతపండు ఉండదండి. షెల్ఫ్ లైఫ్ అంటే ఇప్పుడు ఎలా ఏసీలో పెడుతున్నారు కదా సార్, ఇబ్బంది ఉంది? అదేంటండి, ఎంత ఏసీలో పెట్టా కానీ ఇది ఉన్నంత కలర్ అది రాదండి. ఓకే, మీరు అందులో నల్లగైపోద్ది. సో అందులో ఆ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మనకి 2-3 ఇయర్స్ లేట్ అయినా పర్వాలేదు. సో అందుకని మీరు అయితే ఏదైతే మంచి ఇప్పుడు ఒకసారి చింతపండు పెట్టామనుకోండి, మినిమం 3 generations అది. 3 generations సుమారు ఎన్ని సంవత్సరాలు అండి? 100 సంవత్సరాలైనా చింత చెట్టు ఏం కదండి. సో ఈ 100 సంవత్సరాల్లో ఈ మామిడి చెట్లు అన్ని అంటే 20-25 years కి ఇవి దీని లైఫ్ అయిపోతే అవి ఫుల్ గా మెచ్యూర్ అయిపోయి బాగా క్రాప్ వచ్చేస్తుంది.